సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతంలో 25వ రోజులోకి మనం ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యావలత్కృత్య భుంక్తే గోదాతస్యై నమయిదమిదం భూజయేవాస్తు భూజః. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లిం శ్రీరంగరాజహరిచందనయోగదృష్ట్యా సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం ప్రపద్యే. ఈరోజు పాచురం. ఒరుత్తు మహనాయ పెరందు ఓరిరవిల్ ఒరుత్తు మహనాయి ఒళిత్తు వళర తరిక్కిలా నాహిత్తాన్ తీంగు నినయింద கருத்தை பிழை வெத்து கஞ்சன்வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாயில் திருத்தக்க செல்வமுன் சேவகமும் யாம் பாடி வருத்தமம் திறந்து மகிழ்ந்தே லொரம்பாவாய். ஒருத்து மகனாய் பெருந்து ஓரிரவில் ஒருத்து மகனாய் ஒளித்து வளர தரிக்கிலா நாகித்தான் தீங்கு நினைந்த கருத்தை விழைப்பித்து கஞ்சன் வயித்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வகமும் சேவகமும் யாம் பாடி வருத்தமం திறந்து మహిళిందేలురంబావాయ్. ఈ పాచురానికి భావాన్ని మనం గమనిస్తే శ్రీకృష్ణ భగవానుడే తనకు కుమారునిగా కావాలని కోరి శంఖచక్ర గదాధారిగా భగవానుని కుమారునిగా పొందగలిగిన సాటి లేని తల్లి దేవకి. ఆ దేవకి కుమారుడవై జన్మించి శ్రీకృష్ణుడి యొక్క లీలలను పరిపూర్ణంగా అనుభవించి కట్టను కొట్టను తల్లి కట్టివేసింది, కొట్టింది కూడా. భగవానుని వశపరుచుకొనిన అద్వితీయ వైభవం గల యశోదకు ఆ రాత్రే కుమారుడవై దాగి పెరిగినవాడా. దేవకి దగ్గర పుట్టాడు, దేవకికి పుట్టాడు, యశోద దగ్గర పెరిగాడు. ఈ వృత్తాంతమును నారదుని వలన విని కంసుడు రాబోయే అనర్థాన్ని ఎరుంగక సహించలేని వాడై ఏదో విధంగా అంటే రాబోయే వృత్తాంతాన్ని నారదుని వల్ల విని కంసుడు రాబోయే అనర్థాన్ని కీడును తెలుసుకోక సహించలేనివాడై ఏదో విధంగా నిన్ను చంపాలని ప్రయత్నం చేసినాడు. అలాంటి కంసుని యొక్క అభిప్రాయాన్ని రిత్తపుచ్చి వాని కడుపులో చిచ్చుగా నిలిచి నిన్ను చంపవలెనన్న వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహశాలి, ఆశ్రితులను కాపాడే వ్యామోహం కలిగినవాడా, నిన్నే కోరి వచ్చాం. మా సంకల్పం నెరవేర్చదలిచినచో శ్రీలక్ష్మీదేవి ఆశింపదగిన సంపదను, ఆ సంపదను సార్థకపరచగల నీ పరాక్రమాన్ని ఆనంద పరవశులమై పాడి అలసట తీరి ఆనందించేటట్లు అనుగ్రహించుము అంటున్నారు. శ్రీకృష్ణుడికి 2 తల్లులు ఉన్నట్లుగా మనకు కూడా ప్రధానమైనటువంటివి మంత్రాలు 2. ఒకటి నారాయణ అష్టాక్షరి, 2 వాసుదేవ ద్వాదశాక్షరి. ఇందులో నారాయణాష్టాక్షరిలో నారాయణ తత్వం మనకు స్పష్టంగా ప్రకాశిస్తుంది. వాసుదేవ శబ్దంలో సర్వవ్యాపకత్వం గూఢంగా ఉన్నది. కావున దేవకి అంటే నారాయణ అష్టాక్షరి, యశోద అంటే వాసుదేవ ద్వాదశాక్షరి. ఒకటి గాయత్రి మంత్రం, ఇంకొకటి నారాయణాష్టాక్షరి అని కూడా ఒక అభిప్రాయం ఉంది. అప్పుడు గాయత్రిలో అనగా
మండలంలో కనిపించే శ్రీమన్నారాయణుడు జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరిశాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృతి శంఖచక్ర అన్న శంఖచక్రధారి అయి ప్రత్యక్షంగా కనబడును కాన దేవకీదేవి గాయత్రి మంత్రంగా నారాయణ శబ్దంలోని అయన శబ్దార్థములు తెలిసిననే అందులోని అర్థం బోధపడుతుంది కాన నారాయణ అష్టాక్షరి అంటే యశోద అని మనం అర్థం చేసుకోవాలి. కంసుడంటే అహంకారం తనకంటే ఇంకొక పరమాత్మ ఉన్నాడని విని సహించలేదు. అంతేకాదు శరీరం కంటే విడిగా ఆత్మ ఉన్నదని కూడా అంగీకరించని దేహాత్మాభిమానమే అహంకారము. ఈ అహంకారమును భగవంతుడే పోగొట్టాలి. దానిలో తాను చేరును, అది కూడా అగ్నివలే, అనగా అహం ధ్వంసమై దాసోహం అవుతుంది. అహం పోతే ఏమవుతుంది? దాసోహం అవుతుంది. ఇది ఏ నిప్పులాగా నిలవడం అనేది. మళ్ళొకసారి ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఒరుత్తు మహనాయి పిరందు ఓరిరవుల్ ఒరుత్తి మహనాయి ఒళిత్తు వళర తరిక్కిలానాహిత్తాన్ తీంగు నినయింద கருத்தை பிழைப்பித்து கஞ்சன்வயித்தில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாயில் திருத்தக்க செல்வகமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் திருந்து மகிழ்ந்தே லோரம்பாவாய்.